హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్యశ్రీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం నేను ట్రై చేశానండి పనసకాయ పకోడీ. పనసకాయ మొన్న కర్రీ వండాను కదా, ముక్క ఉండిపోయిందండి. దాంతో ఏం చేయాలని ఆలోచించి పనసకాయ పకోడీ చేద్దాం, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ట్రై చేశానండి. ఏం లేదండి, చాలా సింపుల్. ఈ పనసకాయ ముక్కల్ని ముందుగా కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టుకున్నానండి. దాన్ని పీసెస్గా కట్ చేసుకొని అందులో ఒక చిల్లీ, ఒక ఆనియన్ వేసుకున్నానండి. అలాగే కొద్దిగా సాల్టు, కొంచెం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. అందులో ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. కొద్దిగా వరిపిండి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కసూరి మేతి వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టి ఫ్రై చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ నాకు చాలా బాగా వచ్చిందండి. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇంత ఈ వీడియో. బాయ్ బాయ్.